అందరికీ హాయ్. కంప్రెషన్ బ్రేక్ త్రూ ఫీల్ అవుతున్నారా? కంప్రెషన్ బ్రేక్ త్రూ ఫీల్ అవ్వడం అంటే ఏంటి? అన్ని వైపుల నుంచి అన్ని రకాలుగా మూలాలలోంచి ఒత్తిడి, చికాకు, అసహనం మొదలైన ఫీలింగ్స్ వ్యక్తిగా, సంఘజీవిగా, భూగ్రహజీవిగా ఇలా ఎన్నో దశలలో కంప్రెషన్ బ్రేక్ త్రూ. ఎందుకివన్నీ, ఎందుకిలా అని క్వశ్చన్ మార్కా? ఎవరు కోరారు ఇవన్నీ? ఎవరు అంగీకరించారు ఇవన్నీ? ఎవరు ఆహ్వానించారు ఇవన్నీ? అంటే మీరే. ఈవెంట్ కావాలి, రావాలి, ఇప్పుడే వచ్చేయాలి అని ఎన్నోసార్లు అనుకుని, సంకల్పాలు చెప్పుకుని, ధ్యానాలు చేసి, పుస్తకాలలో రాసేసి, ఈవెంట్ విజువలైజేషన్ ధ్యానాలు చేసి, బొమ్మలు గీసి కోరిందెవరో. మరి ఈవెంట్ అంటే కంప్రెషన్ బ్రేక్ త్రూ. మాయపొర అనేది భూమి పైన మాత్రమే కాదు, భూమి లోపలికి కూడా విస్తరించి ఉంటుంది. బయట నుంచి గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ తొలగిస్తే, లోపల నుంచి అగార్తా మొదలైన వారు తొలగిస్తూ ఉంటారు. మరి ఇలా పైన క్రిందన పని జరుగుతూ ఉంటే అన్ని తలాలలో ఒత్తిడి కాక మరింకేముంటుంది? ఈ ఒత్తిడి భౌతిక తలంలోకి వచ్చేసింది ప్రస్తుతం. మరి మీరడిగిన ఈవెంట్ కంప్రెషన్ బ్రేక్ త్రూ మేనిఫెస్ట్ అవుతూ ఉంటే చిరాకెందుకు? చిరాకుని ప్రాపర్గా ఛానలైజ్ చెయ్యండి. ప్రాపర్ అవుట్పుట్లోకి తెండి. ఎలాగంటారా? మీ చైతన్యం విస్తరించే పనులు చెయ్యండి. ఏ పనులు అనేవి ఎన్నోసార్లు క్రాక్ ద బిలీఫ్ ఛానల్ ద్వారా చెప్పడం జరిగింది. ఇంకా స్పూన్ ఫీడింగ్కి సమయం లేదు. ద్వంద్వత్వం కంప్రెషన్ బ్రేక్ త్రూ ద్వారా తొలగించబడుతుంది. మీరు డ్యుయాలిటీ ఎనర్జీస్ని ఎంత సులువుగా వదిలిపెడితే అంత సులువుగా ఉంటుంది కంప్రెషన్ బ్రేక్ త్రూ. లేదా ఫ్రిక్షన్ తప్పదు, ఇంకా గడ్డు కాలం గడుస్తూ ఉంటుంది. యూ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో, నో ఫ్రిక్షన్. అబ్జర్వ్ డివైన్ ప్లాన్ అన్ఫోల్డింగ్. దైవిక ప్రణాళిక అన్ఫోల్డ్ అవడాన్ని గమనించండి. ప్లూటో కుంభరాశిలో ఉంటూ సృష్టిస్తున్న ఎనర్జీలని నమ్మండి. మునుపటి అనుభవాలు వేరు, ఇప్పటి అనుభవాలు వేరు. ఉదాహరణకి సీక్రెట్ సెక్స్ లైఫ్ ఆఫ్ ద ఏంజల్స్ పార్ట్ 4కి వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ వ్యూస్, షేరింగ్ ఆఫ్ ద వీడియో త్రూ స్టేటస్ తగ్గిపోయింది. కామెంట్లు చాలా తగ్గిపోయాయి. కొంతమంది నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు, మేడం ఇది మేము స్టేటస్ పెట్టేంత ధైర్యం లేదని. అంటే సెక్స్ని కొంతవరకు మాత్రమే డివైన్ అని ఒప్పుకుంటున్నట్టు. పూర్తిగా ఒప్పుకోలేనట్టే కదా. ఒక సంస్కృత శ్లోకం స్టేటస్లో పెట్టినట్టు ఇది పెట్టలేకపోతున్నారంటే మునుపటి ఎనర్జీస్లో ఇలాంటివి మీరు మీ స్టేటస్లో పెడితే అబ్జెక్షన్స్ వచ్చి ఉండొచ్చు. ఇలాంటి వీడియోలు మీరు షేర్ చేసుంటే మిమ్మల్ని తప్పుపట్టి ఉండొచ్చు. అవి పూర్వపు ఎనర్జీలు. ఇప్పుడు ప్లూటో అండ్ అక్వేరియస్ ఎనర్జీలు ఇలాంటి అనుభవాల్ని మీకైతే ఇవ్వదు. ఎందుకంటే ఈ ఎనర్జీస్లో మీరు సత్యంతో ప్రయాణించినప్పుడు, ద్వంద్వత్వాన్ని వదిలి ఏకత్వం వైపుకి అడుగులు వేసినప్పుడు, దైవత్వంలోకి అడుగు పెడుతున్న పనులు చేస్తున్నప్పుడు మీకు కరెక్ట్ అయిన రెస్పాన్సే వస్తూ ఉంటుంది. అది మాత్రం పూర్తిగా నమ్మండి. ఏదైనా సంపూర్ణంగా అర్థం అవ్వాలంటే సంపూర్ణంగా యాక్సెప్ట్ చెయ్యాలి. నక్షత్రలోకవాసులైన మీరు ఇలా సంకోచిస్తే మరి కంప్రెషన్ బ్రేక్ త్రూ సక్సెస్ఫుల్ ఎలా? మాయపొరని బద్దలు కొట్టేవారెవరు? మరి ఈ విజ్ఞానం వీడియోల రూపంలో ఇస్తున్న నాకు మీరు దీన్ని షేర్ కూడా చేసి ఈవెంట్ వైపుకి అడుగులేయడంలో తోడు రాలేరా? మీకు తెలుసా, మాయపొరలేని సంఘంలో ఉన్న జీవుల యొక్క నరనరాలలో, అన్ని కణాలలో ఉండే శక్తి ఏమిటో, అసెన్షన్ ఎనర్జీ అంటే ఏమిటో, 24/7 సంపూర్ణ భావప్రాప్తి దశ. అదే లైంగిక శక్తి, అదే మీ జీవశక్తి. మాయపొర దేనిని స్వాదిష్టాన చక్రంనకు పరిమితం చేసేసింది. నిర్ణయించుకోండి. కంప్రెషన్ బ్రేక్ త్రూకి అనుగుణంగా డివినిటీలో నడుచుకుంటూ వస్తారా, లేదా కొంతవరకు ఒత్తిడి భరించి ఆ తర్వాత వద్దులే అని ఆగిపోతారా? మీ ఇష్టం. విజయం దేవతది, విజయం కాంతిది, విజయం నక్షత్రలోకవాసులందరిది.